నేటితో దువ్వాడ ఫ్యామిలీ రచ్చకు ఫుల్ స్టాప్ పడుతుందా? ఫ్యామిలీ పెద్దల చర్చలో వాణి పెట్టిన పంచశీల డిమాండ్లు ఏంటి? వాటిపై ఆయన సోదరుడు ఏమన్నాడు? వాణి పెట్టిన డిమాండ్స్ దువ్వాడ శ్రీను ఒప్పుకుంటాడా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారం రోజులుగా నడుస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీలో రచ్చకు ఫుల్ స్టాప్ పడుతుందా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. ఫైనల్ గా ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ సభ్యులు చర్చలు ముగిశాయి. 2 గంటల పాటు చర్చించిన దువ్వాడ బంధువులు 5 డిమాండ్లు దువ్వాడ సోదరుడితో చెప్పారు. వాణి బంధువులు ఆస్తుల పంపకం, విడాకులపై సుదీర్ఘంగా చర్చించారు ఇరు వర్గాలు. పిల్లలను దృష్టిలో పెట్టుకుని విడాకులు వద్దని నచ్చచెప్పారు వాణి కుటుంబ సభ్యులు. తాము జరిపిన చర్చలు సఫలం అవుతాయని, ఈ రోజుతో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని వాణి బంధువులు భావిస్తున్నారు. చర్చల విషయం పక్కన పెడితే ఇంత జరిగాక కూడా తన అన్న విడాకులకే సిద్ధమయ్యారని చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్. మరోసారి అన్న దువ్వాడ శ్రీనివాస్ తో మాట్లాడాక ఫైనల్ నిర్ణయం చెబుతున్నారు శ్రీధర్. దువ్వాడ వాణి విషయం ఇలా ఉంటే, యాక్సిడెంట్ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాధురి మాత్రం ఎమోషనల్ గా మాట్లాడారు. హాస్పిటల్ నుంచి వీడియో విడుదల చేశారు మాధురి. మనుషుల్లో మానవత్వం ఉందనుకున్నా, కానీ మోసం ఉంటుందని తెలుసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు మాధురి. అయితే ఫైనల్ గా వాణి, దువ్వాడ శ్రీను మధ్య ఎపిసోడ్ చర్చలో ఆర్థిక పరమైన సమస్యల చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వాణి పెట్టిన 5 డిమాండ్లపై దువ్వాడ శ్రీనివాస్ ఏ విధంగా స్పందిస్తారు? ఆయన సోదరుడు ఒప్పిస్తాడా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ గొడవకు వాణి డిమాండ్స్ లో ఫుల్ స్టాప్ పడుతుందా, లేక దువ్వాడ ఏమైనా డిమాండ్స్ పెడతాడా అనే ఉత్కంఠ రేపుతోంది. Welcome to the world of opportunities, where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Visakhapatnam.